తెలంగాణలో మరో కొత్త పంచాయతీ మొదలైంది. అధికార పీఠంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్లు డైనమేట్లలా పేలుతున్నాయి. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నట్లు ఆయన హాట్ కామెంట్ చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును పారిశ్రామికవేత్తలు భరిస్తామంటున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఆరోపించారు. తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కు కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకే ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు ఆది శ్రీనివాస్. గవర్నమెంట్ మధ్యపోతలే దగ్గర అడగొట్టు దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తామంటాం. కొనుగోలు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ఆయన ఉద్యోగం దీన్ని వస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం చేస్తాం పెట్టుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోరు అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన 12.5 ఇయర్ల కాదు, సర్పంచులకు బిల్లు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలుతుందని చెప్పని అధికార దహాంతో మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని మాటలు ఒక్కొక్కటి తీసుకుంటూ ముందుకు పోతున్న సందర్భం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వీరి మాటలు